రంగారెడ్డి జిల్లా శంషాబాద్ను చార్మినార్ జోన్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలో భాగంగా శంషాబాద్ జేఏసీ నేతలు ఈ రోజు శంషాబాద్ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ పిలుపులకు అనుగుణంగా శంషాబాద్ పరిధిలోని పలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. అలాగే కొన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. అయితే బంద్కు సహకరించని కొన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలను జేఏసీ నేతలు మూసివేయించారు. పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ రోజు ఉద్యమం కింది నుంచి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మా శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించండి, లేదు అంటే చార్మినార్ జోన్ లో కలపకండి, దానికి ఆల్టర్నేట్ ఏదైనా ఉందా చూడండి, చూసి ఆ విధంగా దాన్ని మళ్ళా పునఃపరిశీలన చేసి ఈ రోజు మీరు మంచి ఒకటి ప్రకటన ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ ని తీసుకెళ్లి చార్మినార్ లో కలిపితే మేము స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం, శంషాబాద్ కి చార్మినార్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మేము శంషాబాద్ లో అన్ని రకాలైనటువంటి వసతులు, అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు, అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు, అన్ని వనరులు ఉన్నాయని చెప్పేసి స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం. మేము చెప్పేది ఒకటే ఏంటంటే ఇక్కడ రైలు మార్గం ఉంది, ఎయిర్పోర్ట్ మార్గం ఉంది, మరి అదే విధంగా బెంగళూరు హైవే ఉంది, అన్ని విద్యా సంస్థ సముదాయాలు ఉన్నాయి, పబ్లిక్ అందరికీ కూడా ఇది అందుబాటు. మేము ఎప్పుడో గవర్నమెంట్ ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం ఏంటంటే శంషాబాద్ ని ప్రత్యేకమైనటువంటి జోన్ చేయమంటాం. పదే పదే చెప్తాను, ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే హైదరాబాద్ రావాలన్నా కానీ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఎవరైనా సరే శంషాబాద్ నుంచే పోవాలి. ఇక్కడ మాకు అన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, కానీ శంషాబాద్ ని మాత్రం గుర్తించడం లేదు. మేము అందుకే కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మరి అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏంటంటే మనం శంషాబాద్ సపరేట్ జోన్ గా ప్రకటించుకోవాలని చెప్పేసి మీరు అధికారుల మీద ఒత్తిడి చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఎంత చేసినా కానీ కూడా ఎమ్మెల్యే గారు తలుచుకుంటేనే అవుతుంది. ప్రత్యేక జోన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకటే ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాలలో కూడా శంషాబాద్ ఆర్టీఐ ఎయిర్పోర్ట్ శంషాబాద్ అని అంటారు, కానీ శంషాబాద్ కు ఎందుకు నోచుకోలేము? శంషాబాద్ ప్రజలు ఏమన్యాయం చేసారు, ఏం పాపం చేసిర్రు? ఎందుకు ఒక డిస్ట్రిక్ట్ చేస్తామన్నారు, దాన్ని తీసుకుపోయారు. మళ్ళీ ఒక కలెక్టర్ ఆఫీస్ అన్నారు, దాన్ని తీసుకుపోయారు. ఏం పాపం చేసినామండి మేము? ఎవరి కోసం మేము ఇవాళ ఉద్యమం చేయవలసి వస్తుందండి?